అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చాలా తొందరగా చాలా క్విక్ ప్రాసెస్లో ఒక 15 మినిట్స్లో మటన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, నేను ఇక్కడ కేజీ మటన్ కర్రీ చేస్తున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అట్లనే రాగా వేసేయండి, లేదా మీ దగ్గర పౌడర్ ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇంకా కొంచెం లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న లేత మటన్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకొని కుక్కర్ మూత కాకుండా నార్మల్గా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మటన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. మనం మసాలా అనేది ముందుగానే యాడ్ చేసాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆ కారం అంతా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మూత తీసి ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. 5 to 6 అంటే మన మటన్ తీసుకున్న దాన్ని బట్టి, అది లేతగా ఉంటే తొందరనే ఉడికిపోతుంది, లేదంటే ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ, బేసిక్ మటన్ కర్రీ చాలా ఫాస్ట్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అది అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ అద్భుతంగా ఉంటుంది. పైనుండి ఇంకా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.